వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూడండి. 10th క్లాస్ తోటి మనకు సెంట్రల్ జాబ్ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు త్వరలో ఒక నోటిఫికేషన్ రాబోతుంది. ఎక్కడి నుంచి అంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది కదా సెంట్రల్లో. ప్రతి సంవత్సరము మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని MTS అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. అన్ని రకాల ఉద్యోగాలు, వీటిని మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం వీళ్ళను. అయితే 10th క్లాస్ తోటే ఈ ఉద్యోగాలకు మనం ఎంపిక కావచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రావడానికి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ఈ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మరొకసారి చూద్దాము ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీన్ని MTS నోటిఫికేషన్ కేవలం 10th క్లాస్ తోటి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్లో మీకు గ్రూప్ C నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులుగా పిలిచేటటువంటి MTS ఉద్యోగానికి కనుక మీరు ఎంపికైతే మంచి శాలరీ కూడా ఉంటుంది, ప్రమోషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలి అది కూడా చూద్దాం మనము. MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ 10వ తరగతి ఎలిజిబిలిటీ తోటి దీన్ని కండక్ట్ చేస్తారు. కానీ చాలామంది పోటీ పడతారు. డిగ్రీ ఉన్నవాళ్ళు పోటీ పడతారు, PG ఉన్నవాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళందరితో మనం కూడా ఈక్వల్గా మరి కాంపిటీషన్ ఇచ్చేలాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారము మీరు గతంలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకంటే పెద్ద స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏమి రావు, SSC స్థాయిలోనే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఈ ఉద్యోగాన్ని అయితే కొట్టుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి మీరు కొన్ని పోస్టులకు అయితే 18 to 25 years ఉంటుంది, కొన్నిటికి 18 to 27 ఉంటుంది. SC STలకు ఇక 5 years రిలాక్సేషన్ ఉంది, OBCలకు 3 years రిలాక్సేషన్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 years, ఇట్లా వివిధ కేటగిరీల వారిగా డిఫరెంట్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఎగ్జామ్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. జనరల్ OBCలు వీళ్ళకి 100 rupees పేమెంట్ చేయాలి. ఇక ఎగ్జామ్షన్ కూడా ఉంది, అంటే కొందరికైతే అసలు PG అవసరం లేదు. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు మహిళలకు PG అవసరం లేదు, ఆల్ ఉమెన్ ఫీజు ఎగ్జామ్టెడ్, SC ST ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళెవ్వరు కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ చూడండి, www.ssc.nic.in. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే త్వరలో రాబోతుంది నోటిఫికేషన్, అప్పుడు కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను నేను. ఇక ఈ జాబ్స్ ఎక్కడ ఉంటాయి చూడండి. వీళ్ళు ఏం చేయాలంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఈ ఉద్యోగాలు ఉంటాయి. రకరకాల ఆఫీస్ పనులు ఉంటాయి. టెక్నికల్గా వీరిని ఆఫీస్ అటెండెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ సెక్షన్లో నీట్గా చేయడం, అంటే శుభ్రం చేయడము, ఫైల్స్ రికార్డులు మెయింటైన్ చేయడము, ప్యాక్స్ పంపడము, జిరాక్స్ ప్రింట్స్ తీయడము, డైరీ మెయింటైన్, డిస్పాచ్ పోస్ట్ పంపడము, సెక్షన్ను భద్రంగా చూసుకోవడము, వాహనాలు నడపడము, కొందరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ ఫీల్డ్లో కూడా ఇస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రమోషన్ చూస్తే ఫస్ట్ 3 yearsలోనే మీరు మొదటి ప్రమోషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చేసే మీ వర్క్ ప్రోగ్రెస్, మీ పనితీరు ఆధారంగా 5 ఏళ్లలోనే 3 నుంచి 4 ప్రమోషన్లు అయితే, అంటే పాస్ట్ ప్రమోషన్సే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఫ్యూన్, డపాట్రీ, జమేదార్, పరాస్, చౌకీదార్, మాలీ, ఇట్లా జూనియర్ ఆపరేటర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో జాబ్ కోరుకుంటున్నామో మీరు అప్లికేషన్లో స్పష్టం చేస్తే ఆ రాష్ట్రంలోనే మీకు జాబ్ వస్తుంది. అంటే మీకు టాప్ మెరిట్లో ఉంటే మీ నేటివ్ స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా కానీ ఏపీలో కూడా కానీ మీకు జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇక మనం ఒకసారి సిలబస్ కనుక గమనిస్తే దీంట్లో మీరు చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మీకు ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్ను ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే జనరల్ ఇంగ్లీష్ 25 questions ఉంటాయి, 25 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ కూడా 25 questions, 25 marks. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25. జనరల్ అవేర్నెస్ అంటే GK జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ వస్తాయి 25. మొత్తం 100 questions, 100 marksకి అయితే మరి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 2 దశలలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అనే 2 పేపర్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్దే కీలకం, డిస్క్రిప్టివ్ క్వాలిఫైయింగ్ పేపరే. ఇది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ పేపరు. ఇందులో 4 సబ్జెక్టుల నుంచి మీకు ఇందాక చెప్పినట్టు 4 areas నుంచి 100 questions ఇస్తారు. టైం వచ్చేసి మీకు 90 నిమిషాల టైం ఉంటుంది. ఇక్కడ నెగటివ్ మార్క్ ఉంది, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ అయితే మీకు మైనస్ చేయడం జరుగుతుంది. అంటే 4 తప్పులు కనుక మీరు చేస్తే 1 మార్క్ అయితే మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆన్సర్ చేయాలి. ఇక క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు, హిందీ భాషల్లో ముద్రిస్తారు. పేపర్ 1లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే పేపర్, అంటే నెక్స్ట్ స్టేజ్లో ఎస్ఏ టైప్, డిస్క్రిప్టివ్ టైపు టెస్ట్ ఉంటుంది ఒకటి.
ఇందులో ఏమిస్తారంటే షార్ట్ ఎస్సే, లెటర్ ఇన్ ఇంగ్లీష్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్గా ఇది ఎవరైనా రాయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ 50 మార్కులు అయితే కేటాయించారు. 30 మినిట్స్ మీకు టైం ఇస్తారు. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా హిందీలో రాసుకోవచ్చు, లేదా రాజ్యాంగంలోనే 8వ షెడ్యూల్లో ఉన్న ఏ భాషలో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. ఈ పేపర్ 2 గమనించండి మీరు. అంటే డిస్క్రిప్టివ్ది మీరు ఏ భాషలో రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక దీంట్లో కొంచెం మీరు అక్షర దోషాలు, పంక్చుయేషన్ మార్క్స్, కరెక్ట్గా పారాగ్రాఫ్స్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు ఎక్కడ అంటే జస్ట్ లాంగ్వేజ్ మీద మీకు కొంచెం స్కిల్ ఉండాలి. తెలుగులో రాస్తే తెలుగు మీద మీకు పట్టు ఉంటే సరిపోతుంది. జనరల్ అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇబ్బంది ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ తెలుగు మీరు రాసుకోవచ్చు. ఇకపోతే ఇది ఎలిజిబుల్ టెస్టే. పేపర్ 1లో వచ్చిన మార్కులు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది. వివిధ షిఫ్టులలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. అందుకని నార్మలైజేషన్ మెథడ్ ఉపయోగించి ఈ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇద్దరు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వస్తే కనుక పేపర్ 2లో వచ్చిన మార్కులు చూస్తారు, అంటే డిస్క్రిప్టివ్లో వచ్చిన మార్కులు చూస్తారు. అందులో సమాన మార్కులు ఉంటే డేట్ ఆఫ్ బర్త్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీ పేరు వంటివి చెక్ చేస్తారు. ఒకసారి మనం సిలబస్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే జనరల్గా అన్ని పరీక్షలలో ఉండేటటువంటి సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే గ్రామరే, సెంటెన్స్ స్ట్రక్చరు, సినానిమ్స్, యాంటోనిమ్స్, వాటి యొక్క ఉపయోగము, రైటింగ్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఏదైనా స్టాండర్డ్ బుక్ మీరు తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. డిక్షనరీ బాగా చూడండి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగంలో మీకు మామూలుగా అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్, జడ్జిమెంట్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ, ఇది స్కోరింగ్ ఏరియా అని మనం అనుకోవచ్చు. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ను అయితే మీరు ఈజీగా ఎదుర్కోవచ్చు. దీనికి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. మ్యాక్సిమం మార్క్స్ ఇందులో మీరు స్కోర్ చేయొచ్చు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంది, అంటే మ్యాథమెటిక్స్. ఇక్కడ కూడా ప్రైమరీ మ్యాథ్స్ మీకు తెలిసి ఉంటే చాలా అప్ టు 8th క్లాస్ వరకు, అంటే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సంటేజ్, తర్వాత రేషియో, యావరేజ్, ఇంట్రెస్ట్, తర్వాత లాభ నష్టాలు, డిస్కౌంట్స్, టేబుల్స్, గ్రాఫ్లు, మెన్సురేషన్, కాలం దూరం, నిష్పత్తి కాలం, అన్నీ 8th క్లాస్ వరకు, అప్ టు 8th క్లాస్. ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ అని మీరు అనుకోండి. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. తర్వాత మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అపాయింట్మెంట్స్, రీసెంట్గా అవార్డులు ఏమున్నాయి, సదస్సులు అంటే కొన్ని కాన్ఫరెన్సెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, దేశాల రాజధానులు, స్టాక్ జీకే ఎక్కువగా చూడండి, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల బిరుదులు, పేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. దాదాపు ఏ ఎగ్జామ్లో అయినా ఇవే టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు, జాగ్రఫీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇండియన్ హిస్టరీ నుంచి, ఇవన్నీ జనరల్ స్టడీస్. ఇంకా జనరల్ స్టడీస్ అంతా పర్ఫెక్ట్ 10th క్లాస్ వరకు. సైన్స్, సోషల్ బాగా చదవండి. ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్కి అయితే ఇక్కడ మీరు ఆన్సర్ అయితే ఇక్కడ చేయొచ్చు. సో ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు మరి ఫాలో అవుతుండండి. నేను కూడా కొంచెం ఇంపార్టెంట్ మెటీరియల్ మీకు జనరల్ అవేర్నెస్ అయితే కంటిన్యూస్ వీడియోస్ వస్తున్నాయి, మీకు నా ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వాటిని చూడండి. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెలెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అవి ఒకసారి మీరు చూసుకోండి.